ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. గరిమతోడ నీవు గైకొను, గరిమతోడ నీవు గైకొను నిరతముండెడి ధనమును. ధరణిలోని ధనములెల్లా యేసునందు నిత్య జీవం విపుడు దేవుడిచ్చును. యేసునందు నిత్య జీవం విపుడు దేవుడిచ్చును. తీసికొనుము దాని వేగము, తీసికొనుము దాని వేగము దివ్యవరముగ నమ్మికన్. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణిలోని ధనములెల్లా విడువు నీదు పాపములను తడవు చేయబోకుమీ. విడువు నీదు పాపములను తడవు చేయబోకుమీ. విడువకున్న నీకు గల్గు, విడువకున్న నీకు గల్గు వేదనాధికంబు పో. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణిలోని ధనములెల్లా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 14 వరకు బైబిల్ తెలిసిన వారు చదవలసిందిగా కోరుతున్నాం. చదువుతున్నారు వినండి, అందరూ బైబిల్ తెరచి చూడండి. ప్రకటన గ్రంథం 7:13 నుంచి 14 వచనాల వరకు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ముదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారు 7 ముద్రలు విప్పినప్పుడు ఈ విప్పబడి ఉంది 6వ ముద్ర. ఈ 6వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సందర్భము మనగా చూసినట్లయితే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే విజయవీరులు లేదా జయవీరులు. చెప్పండి, జయవీరులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఏంది వాళ్ళు చేసిన వీరత్వం ఏమిటంటే క్రీస్తు కొరకు హింసలు పొంది ఉన్నారు, క్రీస్తు కొరకు శ్రమలు పొంది ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 14వ వచనంలో, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలా నాకు చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరనేసి ఉన్నది. ఏమండి, మీకు జాగ్రత్తగా మీకు గమనిస్తే రక్తాన్ని ఇప్పుడు చూసాడా? నెత్తురు ఎప్పుడు చూడలేదా? అప్పుడప్పుడు గాయాలైతే కారుతా ఉంటుంది. గొర్రెపిల్ల రక్తం చూసినట్లయితే ఈ రక్తం ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకున్న తెల్ల బట్టలని ఆ రక్తంలో ముంచి లేపితే ఎక్కడ ఉంటాయి? ఎర్రగానే ఉంటాయి. ఏ వస్త్రాలు చూసినా సరే అది బ్లడ్గా వస్తుంది. మరి ఇక్కడ గొర్రెపిల్ల రక్తం ఊదుకుంటే ఎర్రగానే ఉండాలి, కానీ తెల్లగా ఎందుకు అవుతాయి? ఆలోచించారు ఎప్పుడన్నా వీటిని? ఇప్పుడు మీరు వారికి వెళ్ళిన ఇంటి దగ్గర బట్టలు ఉతికిన బట్టలు తెల్లగా వస్తాయి, లేదా కలర్ బట్టలు అయితే పట్టుకున్న మురికి పోయింది, కానీ తెలుపు అయితే కాదు. మరి ఇక్కడ రక్తంలో ఉతుక్కుంటే అవి బ్లడ్గానే ఎరుపుగానే ఉండాలి. మరి అవి ఎందుకని తెల్లగా అవుతాయి అనేసి ఇక్కడ ఉన్నది అంటే వాక్యం తప్ప? ఎప్పుడైనా ఆలోచించారు ఈ డిఫరెంట్ని? ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తంలో తెలుపు తీసుకుంటాం అంటే మన పాపాలని ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి ఉన్న విధి ఏమిటంటే వారు సంవత్సరంలో ఒక దినాన్ని వారు ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంవత్సరంలో వారు ఆ దేశం అంతా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఉన్నప్పుడు వారు ఎక్కడికి వస్తారు? దేవుని యొక్క మందిరము వెలుపలకి వస్తారు. దేవాలయం ప్రవేశించే హక్కు ఒకే ఒక్కడికి ఉంటుంది, యాజకుడికి. చెప్పండి, ప్రధాన యాజకుడు సంవత్సరానికి 2 మార్లు వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుడు ఏం చేస్తాడంటే ఆ దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చేయ విధులేమిటి? దేశము కోసము, తన కోసం, తన నిమిత్తం అంగలార్చాలి. అంటే సంవత్సరం మొత్తంలో చేసిన ప్రతి పాపాన్ని ఆయన ఒప్పుకోవాలి. ప్రజల పక్షాన ఒక మేకను, దేవుడి పక్షాన ఒక మేకను తీసుకొని ఆ దేవాలయానికి రావాలి. వాటిని చీట్లు వేయాలి. చీట్లు వేసినప్పుడు ప్రజల పక్షాన ఒక మేక వస్తుంది, దేవుని పక్షాన ఒక మేక వస్తుంది. దేవుని పక్షాన వచ్చిన ఆ మేకను లోనకు తీసుకొని వెళ్ళి ఏం చేస్తుంది? దాన్ని వధించి ఒక బోల్ లాంటిది, బేసిన్ లాంటి దాంట్లో ఆ రక్తాన్ని పడతారు. తర్వాత జరిగే పరిస్థితి ఏంటంటే ప్రజల యొక్క దోషం అంతా, ప్రజల కోసం చేసిన అపరాధాలన్నీ ఈ మేక మీద పెడతారు. మేక మీద పెట్టినప్పుడు ప్రజల యొక్క దోషం అంతా ఈ యొక్క మేక పిల్ల మీదకి వచ్చేస్తుంది. మేక పిల్ల లేదా గొర్రె పిల్ల, రెండిట్లో ఏదైనా సరే యేసు రక్తమే జయం. అట్ట వచ్చినప్పుడు ఈ యాజకుడు దానిని వధించి ఏం చేస్తాడు? ఒక తెల్లని నూనె తీసుకుంటాడు. అర్థమవుతుందా? అందరూ గమనించాలి. తెల్లని నూనెను తీసుకొని ఆ రక్తంలో ముంచి దేవాలయం ఆవరణ గుమ్మం ఉంటుంది కదా, మీరు హిందూ ఆ సోదరు ఇంటికి వెళ్తే దిష్టి గుమ్మడికాయలు కడతారు ఇళ్ళకి. అట్ట ఆ గుమ్మానికి కడతారంటే ప్రత్యక్షపు గుమ్మానికి. అది ప్రజలు చూస్తున్నప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తే మన బైబిల్లో లేదు, కానీ చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. తోరా, యాషరి గ్రంథాలు, ఇలాంటి వాటిల్లో ఇవి యూదు అబ్బాయి గ్రంథాలలో ఉంటాయి. ఈ ప్రజల పక్షాన యాజకుడు ప్రార్థన చేసినప్పుడు దానిని తూర్పు భాగం వైపు వదిలిపెడతాడు. తూర్పు భాగం వైపు వదిలిపెట్టినప్పుడు తూర్పున ప్రయాణం చేసి దూరంగా వెళ్ళిపోయింది, లేదా కొండలను తీసుకుని దాన్ని చంపేస్తారు.
అట్లా వారి ఎద్దులున్నది ఎప్పుడైతే పారిపోయిందో ఆటోమేటిక్ గా ఈ గుమ్మాన్ని కట్టిన ఎర్రటి నూనె ఉందే ఇది తెల్లగా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తెలుపుగా మారిపోయింది, ఇప్పుడు నేను వేసుకున్న కలశంలో ఉంది కదా అట్ట అయిపోయింది. ఎట్టది ఎలాంటిది? ఎర్రగా ఉన్నదానిని తెలుపుగా అది మారిపోయింది. హల్లెలూయా. అందుకనే ఇది విధిగి ఉంటది. దీన్ని బట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, మీ పాపములు ఎర్రగా కెంపుగా ఉన్నవి, అయినా సరే అవి హిమము వల్లే తెల్లగా మారిందని అంటారు. ఒకసారి చదవండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. అవి హిమము వలె తెల్లబడును. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే తెల్లగా మారిపోయిందో దేవుడు వారిని క్షమించాడని అర్థం. ఈరోజు మరి ఆ గొర్రెపిల్ల అనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనలో మనం ఏం చేయాలి? మన పాపాలను విడిచిపెట్టాలి. హల్లెలూయా. మన పాపాలను మనం శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా తెల్లనగా మహిమ వలె మనల్ని మారుస్తాడు. పరిశుద్ధులుగా మనం అవుతాం. హల్లెలూయా. ఇక్కడ 7వ అధ్యాయము ప్రారంభంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉంది. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదైనా గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనగా చూసినట్లయితే మనకి ఎన్ని దిక్కులండి? దిక్కుల పేర్లు చెప్పండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కుల్లో ఎన్ని దూతలు నిలబడ్డాయి? 4 దేవదూతలు నిలబడ్డాయి. ఈరోజు మనము ఆక్సిజన్ పీలుస్తున్నాం. ఆక్సిజన్ పీల్చేవారు చేయొద్దండి. అందరూ పీలుస్తున్నారా? ఒకవేళ పీల్చకపోతే మిమ్మల్ని వాటర్ లిస్ట్లో నుంచి ఆధార్ కార్డులో నుంచి తీసివేయబడుతుంది, ఎందుకంటే బతకరు కాబట్టి. మానవుడు అన్నం లేకపోయినా బతుకుతాడు, నీరు లేకపోయినా బతుకుతాడు, నిద్ర లేకపోయినా బ్రతుకుతాడు, కానీ ఒక్కటి లేకపోతే బతకడు. ఏంటది? ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఇది ప్రాణవాయువు. ఇప్పుడు మనం పీలుస్తున్నాం, అదేంటి? ఆక్సిజన్. మనం వదులుతున్నాం, అదేంటిది? హైడ్రోజన్. అంటే ఈ ప్రాణవాయువు కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నది? దేవుని స్వాధీనంలో ఉన్నది. హల్లెలూయా. వాటిని మెయింటైన్ చేసేది ఎవరు? దేవుని యొక్క దూతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎక్కడ నిలబడుతున్నాయి? సముద్రం ఒడ్డున నిలబడుతున్నాయి. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ చెట్లు కానీ ఎక్కువగా కనిపించవు, ఇసుక సముద్రం. కానీ భయంకరమైన పెద్ద పెద్ద గాలులు సముద్రం మీద వేస్తాయి. దాని యొక్క మరమరహస్యం తెలుసా? అక్కడ కూడా దేవుని ఆత్మ, దేవుని దూతలు పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. సముద్రం వాళ్ళ దగ్గర చూసారా? చూసిన చేయొద్దండి. 1, 2. నేను తమిళనాడు 2015లో వెళ్ళాను. అప్పుడు హిందూ మహాసముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రం చూస్తే కళ్ళు చూపు మేర సముద్రమే ఉన్నది. దూరంగా ఆకాశ సముద్రం కలిసినట్టు ఉంటుంది. అది అంత పెద్దగా అలలు వస్తున్నాయి, కానీ వాటి సరిహద్దులు ఉంటాయి. అది ఇసుక అంత ఊరికే వస్తాయి, కానీ అంతకు మించి ముందుకు రావు. వాటి చూసినప్పుడు దేవుని ఆశ్చర్యానికి నేను గురవుతాను. దేవుడు వాటికి ఏం నియమించాడు? సరిహద్దులను నియమించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4 దేవదూతలు వాయువులను బిగపట్టుకొని ఉన్నాయి. ఒక్కవేళ దేవుడు కానీ సెలవిచ్చినట్లయితే వాటిని
ఆపేస్తే మనిషి అన్నవాడు ఒక్కడు కూడా బతుకుడు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2వ వచనంలో ప్రకటన గ్రంథం 7:2 నుంచి, మరియు సజీవుడు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి ఉంచుట చూచితిని. భూమికి సముద్రములకు హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూతనేమో మా దేవుని దాసులను వారి నష్టలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత భయంకరమైన మాట మనకు కనపడుతుందంటే, సూర్యుల దిక్కు నుండి ఒక దూత వస్తుంది. ఎందుకని? ప్రజలకి హాని కలిగించడానికి, ప్రజలను నాశనం చేయడానికి. అంటే మనము ఆ దినాలలో వీటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసిన ఎంత ప్రభు రాకడలో మనం అందరం ఎత్తబడిన తర్వాత, పాపులందరూ భూమి మీద విడబడిన తర్వాత వారికి జరిగే భయంకరమైన దారుణ స్థితి ఈ ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతుంది. ఇక్కడ చూస్తే సజీవులకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చేట. సూర్యోదయం ఎప్పుడు వస్తుంది మనకి? సూర్యోదయం ఎప్పుడు వస్తుంది? తూర్పు దేశం నుండి వస్తుంది. హల్లెలూయా. అంటే సూర్య దిక్కు నుండి ఒక దూత లేస్తుంది. ఆ దూత వచ్చి ప్రజలందరినీ ఏం చేయబోతుంది? ఇంకా సర్వనాశనం చేయబోతుంది. మరి మనమందరం ఎత్తబడతాం కదా, మరి భూమి మీద మారుమనసు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరిని చంపడానికి ఆ దూత రాబోతుంది. అయితే ఎక్కడున్న 4 దూతలు ఆ దూతతో మాట్లాడుతున్నాయి. 3వ వచనం, ఈ దూత మేము దేవుని దాసులకు వారి ముసలేను ముద్రించే వరకు భూమికైనా సముద్రకైనా చెట్లకైనా హాని చేయదని బిగ్గరగా చెప్పాను. అది వస్తే ఏం చేస్తుంది? భూమి మీద మనుషుల్ని నాశనం చేస్తుంది. మొదటిగా ప్రజలు కరువులో వెళ్ళాలంటే జరిగే పరిస్థితులు ఏంటి? ఒక దేశం పాడు కావాలన్నా, ఒక సమాజం పాడు కావాలన్నా, మనిషికి పేదరికం రావాలంటే ఏం చేస్తారు? పూర్వకాలంలో ఒక రాజుల కాలంలో చూసినట్లయితే ఒక దేశాన్ని ముట్టడించడానికి చేసే పనులు ఏంటంటే, ఆ దేశంలో వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, తిరుగుబాటుదారులు లేస్తారు. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, బ్రిటిష్ వాళ్ళని మన తెలుగు వాళ్ళు ఏం చేశారు? స్వతంత్ర సమర యోధులు పోరాటం చేసి వారిని ఇబ్బంది పెట్టినట్టు మన భారతదేశానికి ఎంతో స్వతంత్ర యోధులు పోరాటాలు చేశారు. ఈ తెల్లదొరలని తరిమేయటానికి వారికి కష్టం వచ్చేటట్టు ముందుగా చెట్లను నరికేస్తారు. చెట్లను నరికేస్తే భయంకరమైన ఎండలు వస్తాయి. ఆ తర్వాత కాలువలను ఎండిపోయేటట్టు చేస్తారు. తర్వాత వారికి ఏం కలుగుతుంది? ఆకలి కలుగుతుంది. ఆ తర్వాత వారు బలహీనుల మీద పడి వారిని సర్వనాశనం చేసే అవకాశం ఉంటుంది. మొదటిగా చెట్లను ఎండిపోయేటట్టు చేస్తే తినడానికి ఫలాలు ఉండవు, పక్షులు చచ్చిపోతాయి. పక్షులు చచ్చిపోతే అడవులు అభివృద్ధిగా, ఇప్పుడు పక్షులు తినే గింజలు అవి విసర్జించినప్పుడు అవే చెట్లుగా మారుతూ ఉంటాయి. అంటే ఈ చెట్ల వల్ల ఏమి విడుదలవుతుంది? ఆక్సిజన్ అనేది విడుదలవుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్కి మూల పురుషుడు, మూలకారకుడు ఎవరు? ప్రభువే. దేవుడు భూమి ఆకాశం కలిగిన తర్వాత మానవుణ్ణి తన రూపంలో తన పోలికలో చేశాడు. నరుని యొక్క నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. ఆ జీవవాయువే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. నరుడు జీవాత్మాయను. జీవాత్మ అంటే నిరంతరము జీవించేవాడు, అసలు చావు లేదు, తెలుసా? కానీ అపవాదైన సాతానుడికి ఎప్పుడైతే లోనైపోయాడో మరణం అనేది మనలోనికి ప్రవేశించింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ నలుదిక్కుల నుండి ఈ యొక్క దేవదత్త మనుషులు నాశనం చేయడానికి వస్తుంటే ఆగాగు, ఇంకా మారుమనసు పొందే వాళ్ళు ఉన్నారు. వారు త్వరలోనే దేవుణ్ణి ముద్ర అనేది పడబోతుంది. వారి కోసమైనా సరే నువ్వు ఆగమనేసి దగ్గరగా చెప్పారు. అంటే చెప్పడానికి కోసం ఆగో రావద్దు అనేసి
బిగ్గరగా చెప్పినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఏమని? సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పి మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది. హల్లెలూయా. ఈ 1,44,000 మంది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలే. ప్రతి గోత్రము నుంచి ఎంతమంది చొప్పున వచ్చారు? యోధా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములలో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనష్షే గోత్రములో 12,000 మంది, షిమేను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రములలో 12,000 మంది, జబూలూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రించబడినని ఇక్కడ మనం చూస్తున్నాం. వీటన్నిటి క్లారిఫికేట్ చేస్తే ఎంతమంది వస్తారు? 1,44,000 మంది. ఇశ్రాయేలు గోత్రాలన్నీ వాళ్ళ పేరు చెప్తారు అని తెలిస్తే. హల్లెలూయా. ఇక్కడ మనం చూసి 12 మందిరం నుంచి 12,000 మంది చొప్పున చూస్తే మొత్తం ఎంతమంది వస్తారు? 1,44,000 మంది. వీరందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు ప్రజలు. అంటే దేవుని చేత దినాలలో లెక్కించబడే వారి సంఖ్య గురించి రాయబడి ఉన్నది. దీన్నే ఆధారం తీసుకొని చాలా మంది ఏం చెప్తారంటే ఈ ముద్రించబడిన వారి సంఘం ఎవరంటే మేమే అనేసి చాలా మంది దుర్బోధకులు ఉన్నారు. నా నామమున అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారని ప్రభువే చెప్పారు. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని వచ్చే వాళ్ళే. హల్లెలూయా. ఒక మోసం చేయాలంటే దానికి డూప్లికేట్ చాలా కొడతాయి. మన క్రిస్టియానిటీలో కూడా చాలా మంది ఏమే గొప్ప దేవుడు మాతోనే ఉన్నాడు, మాకు ఎంత ఇస్తే అంత ఇస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి అని చాలా మంది దేవుని అడ్డం పెట్టుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు మీ బలహీనతలను ఆధారం చేసుకొని మీకు వారి వశంలోకి తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. వారికి కావాల్సిన డబ్బే కానీ మీరు ఏడుస్తున్నారా బాధపడుతున్నారన్నది వారికి అనవసరం. హల్లెలూయా. అయితే దేవుని పట్ల మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 9 నుంచి చూసినట్లయితే అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి ప్రతి వంశముల నుండి ప్రజల నుండి ఆయా భాషల మాటల వారి నుండి వచ్చి ఎవరు లెక్కింపసలని ఒక గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెల ఎదుట నిలబడి సింహాసనసేనుడైన మా దేవునికి గొర్రెల పిల్లలకును మా రక్షణ స్తోత్రం అని శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. హల్లెలూయా. వీరు ఏం పట్టుకుని ఉన్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఉన్నారు. మనం అందరం మట్లాడే రోజు ఏం చేస్తాం? ఏత మట్టలను పట్టుకుంటాం. అదే సౌదీ అరేబియా, యెరూషలేం ఈ ప్రాంతాల ఎడారి దేశాలు కాబట్టి ఎక్కువ శాతము అక్కడ ఏం పండుతాయి? ఖర్జూరకాయము పండుతాయి. ఖర్జూరపు చెట్లు ఎప్పుడు చూసారా? చూశారు. ఖర్జూరపు చెట్లు నేను కూడా చాలాసార్లు చూశాను. ఒకసారి గొట్టు మొక్కల్లో సమాధానపేటలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళి ఆ గొట్టు మొక్కల మీదుగా వస్తున్నప్పుడు ఒక చెట్టు కానొస్తుంది. ఖర్జూరాలు ఉంటాయి. పచ్చి ఖర్జూరాలు కూడా ఈ మధ్యకాలం ఆటల్లో కూడా అమ్మితే చూశాను. హల్లెలూయా. వీళ్ళు ఏం పట్టుకుని ఉన్నారు? ఖర్జూరపు మాటలు దేనికి సాదృశ్యం అంటే జయానికి సాదృశ్యం. అంటే వీళ్ళందరూ ఎవరు? మహాశ్రమల నుండి వచ్చిన. మహాశ్రమలు అంటే ఏంటి? యేసు ప్రభువు వారి యొక్క రాక వచ్చినప్పుడు ఆయన కొరకు పరిశుద్ధంగా ఉన్న వారు ఎంతబడతారు?
ఎత్తబడిన తర్వాత కొంతమంది నామకార్థ క్రైస్తవులు విడబడతారు. వారికి అంత్యక్రీస్తు వలన భయంకరమైన హింసలు వస్తాయి. ఈ హింసలలో వారు ఏం చేస్తారు? దేవునికి నమ్మకంగా ఉంటారు. వాడు ఒక ముద్రను ఇస్తాడు. ఆ ముద్ర ఏంది? 666 ముద్ర. అది ఉంటేనే నిన్ను బస్ ఎక్కిస్తారు, అది ఉంటేనే నిన్ను రైలు ఎక్కిస్తారు, అది ఉంటేనే నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తారు. మీకు స్పీకర్స్గా చెప్పాలంటే 2 సంవత్సరాల క్రితం ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఇల్లంట తిరిగి నర్సులు డాక్టర్లు ఏం చేశారు? బలవంతంగా ఇంజక్షన్ ఎక్కించి బలవంతం చేశారా లేదా? అప్పుడు వాళ్ళు బలవంతం చేశారు. ఈసారి అదే బలవంతంతో ఈ ముద్రను వేయాలి. ఆ ముద్ర కానీ వేసుకున్నాం అనుకో డైరెక్ట్గా నరకానికే. ఆ దినాల లాంటి ఈ ప్రకటన గ్రంథం అనేది ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. కాబట్టి ముద్ర అనేది ఉంది. మరి ఇప్పుడు కూడా ముద్ర వేస్తాడంటే అది ముద్ర కాదు, అది ఒక చిన్న చిప్పులా ఉంటుంది. ఈ చిన్న చిప్ అంటే ఐఫోన్ చిప్ అంటారు వాటిని. అది బియ్యం కింద చూసారా? మీరు బియ్యం చెరిగినప్పుడు నూక చూసారా? ఆ నూక కనిగా చిన్నగా ఉంటుంది. అది ఏం చేస్తారంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు చిన్న గుచ్చుకురు కదా సూది, అలా గుచ్చినప్పుడు ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. దాన్ని అందులో పెట్టి గుచ్చినప్పుడు అది శరీరానికి ఇన్ఫ్లూట్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఇంకా అది ఉంటేనే మీకు ఏది కొనాలన్నా తెలియజేస్తారు. అది ఉంటేనే మీరు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. సమాజం నుంచి వెళ్ళేస్తారు. ఆ దినాలలో అంత్యక్రీస్తు అనేవాడు భూమి మీద ఉంటాడు. ఇక్కడ కానీ చూసినట్లయితే ప్రారంభంలో మొదటి ముద్రలో ఏం చెప్పాను? అంత్యక్రీస్తు ఎట్లా వచ్చాడు? ఒక తెల్లని గుర్రం మీద తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చి అనేకులను వాడు మోసగిస్తాడు. అంటే ఆ దినాలలో వాడు ఆ మోసం వలన ఇశ్రాయేలు ప్రజలందరూ వాడికి బానిసలు అయిపోయి ఏం చేశారు? వాడే మెస్సయ్య అనేసి నమ్మారు. కానీ ఈసారి దేవుని యొక్క శ్రమలలో ఎలా ఉంటుందంటే, నువ్వు కానీ ముద్ర వేసుకోకపోతే నిన్ను చంపేస్తారు, నీ ఆశలన్నిటినీ కూల్చిపనుతారు, నిన్ను తీవ్రమైన హింసలు చేస్తారు. నువ్వు చూస్తుండగానే నీ భార్య పిల్లలను ఓచుకోత కోసి వారు చేస్తారు. ఎందుకని? ఆ దినాలలో భయంకరమైన మహాశ్రమలు, ఉగ్రత దినాలు అవి. వీటిని కోతకాలం అన్నారు. ఏమన్నారు? శ్రమలన్నీ 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. మిగిలిన 3.5 సంవత్సరంలో భయంకరమైన శ్రమలు అనేవి వస్తాయి. ఆ దినాలలో మరి పరలోకం నుంచి ఇద్దరు మనుషులు వస్తారు. వారు చాలా మంది ఏమంటారంటే హానాకు, ఏలియా అనేసి అంటారు. ఇంకొంతమంది ఏమో మోషే, ఏలియా వస్తారనేసి అంటున్నారు. అలాంటి ఆత్మ గలవారు వస్తారనేసి ఉన్నది కానీ వారనేసి లేదు. హల్లెలూయా. అయితే వారు వచ్చి ఆ ప్రభు మార్గాలను మళ్ళీ వారు నడిపించినప్పుడు దేవుణ్ణి చాలా మంది వెంబడిస్తారు. దేవుని వెంబడించే వారిని ఈడేం చేస్తాడు? చంపుతూ వస్తాడు. హల్లెలూయా. ఆ చంపబడిన వారి లెక్కే హతసాక్షులు అంటారు. హల్లెలూయా. ఈ హతసాక్షులు అందరూ ఎక్కడికి వస్తారు? దేవుని సింహాసనకి వస్తారు. క్రీస్తు కొరకు ఎవరైతే ప్రాణాలను ఇస్తారో వాళ్ళందరూ ఖర్జూరపు మంటలు పట్టుకొని దేవుని స్తోత్రాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా ఆ మాటలు? ఆ తర్వాత సింహాసనశీయుడైన మా దేవునికి గొర్రె పిల్లలను, అంటే గొర్రె పిల్లలు అంటే ఏంది? ప్రభువైన యేసుక్రీస్తే. ఏమంటాడు ఆయన్ని? ఇదిగో లోకపాపములను మూసుకొని పోవు దేవుణ్ణి గొర్రె పిల్ల అంటే. నాకు మీ స్టార్టింగ్ ఏం చెప్పాను? ఈ ప్రజల దోషం అంతా ఈ గొర్రె పిల్ల మీదకు వచ్చినప్పుడు ఈ గొర్రె పిల్ల ఏమైపోద్ది? దేవుని కోసం అర్పణగా మారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న మనుషులందరి పాపము ఆయన మీద ఏం పడింది? మోపబడింది. మోపబడ్డప్పుడు
ప్రభు కూడా ఆయన చేయి విడిచాడు. అందుకని ఆయన ఏమన్నాడు, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు అనేసి ఆయన అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అర్పణలు బలులు అర్పణల ద్వారా రక్షణ రాదు, కానీ సజీవుడైన యేసుక్రీస్తు రక్తమును కడగబడితేనే మనకి రక్షణ అనేది వస్తుంది. హల్లెలూయా. ప్రతి మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉండాలి. హల్లెలూయా. ఎంత దుర్మార్గుడైనా సరే ఆయన మారుస్తాడు, ఎలాంటి కఠిన హృదయాలైనా సరే ఆయన ప్రేమిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు ఆ గొర్రెపిల్ల ఎదుట పొగుడుతూ ఆయన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు. ఇంకా ఏమని ఆరాధిస్తున్నారంటే, దేవదూతలందరూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండేది. వారి సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగముల వరకు మా దేవుని స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతయు స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగుగాక చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఇక్కడ వారు ఎట్లా ప్రార్థన చేశారు? మోకాళ్ళతో ప్రార్థన చేశారా? సాష్టాంగపడి ప్రార్థన చేశారా? బాగా చెప్పండి. సాష్టాంగ ప్రార్థన ఎంతమంది తెలుసు? సాష్టాంగ ప్రార్థన అంటే బాలుగా పడుకొని అసలు మన ముఖము దేవుని వైపు కూడా ఎత్తకుండా భూమికి తలకిందులు గంతులు చేయాలి. నా ప్రార్థన సీక్రెట్ తెలుసా? ఇదే. హల్లెలూయా. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కువగా నేను మోకాల మీద ఉంటే నరాలకి బాగా రోజు గంటలు వచ్చాయి. గంటలు వచ్చినప్పుడు పుండ్లు పడి బాగా ఇబ్బంది పడ్డాను. ప్రభువా నేను ఎట్లా చేయలేను, సాష్టాంగపడి ప్రార్థన చేద్దామనేసి బైబిల్ చర్చించినప్పుడు బైబిల్లో భక్తులందరూ చూసినట్లయితే వాళ్ళు ఎట్లా చేశారు? సాగిలపడి సాష్టాంగపడి ప్రార్థన చేశారు. హల్లెలూయా. మోషే సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. అబ్రహాము సాష్టాంగపడి ఆయనకి ప్రార్థన చేశాడు. ఎక్కడ వాళ్ళందరూ సాష్టాంగపడి ప్రార్థన చేశారు. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ప్రయత్నించి చూస్తే తప్పకుండా మీకు కూడా అది అలవాటు అవుతుంది. యేసు రక్తమే జయం. వాళ్ళు అట్టి విధంగా ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే పెద్దలు ఒక తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పింది, మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుపుకొని వాటిని తెలుగు చేసుకునేది. హల్లెలూయా. మనము ఈ యొక్క దానిని జాగ్రత్తగా గమనించి ప్రార్థన గ్రంథంలో ఎక్కువగా చదివితే జ్వరాలు వస్తాయి, మీదకి శాపాలు వస్తాయి. చాలా మంది భయపడి ప్రార్థన గ్రంథం చదవరు, తెలుసా? ఈ ప్రార్థన గ్రంథంలో మనం జాగ్రత్తగా ప్రారంభం నుంచి ఆఖరి వరకు చూసినట్టు ఎక్కువ ఇందులో ఏం కానొస్తుంది అంటే దేవుణ్ణి ఆరాధించడం ఎక్కువ కానొస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆరాధన ఎట్లా చేయాలి, మనము దేవుని యొక్క సన్నిధులు మనం వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, అది మనకి కానొస్తూ ఉంటుంది. అయితే గొర్రెపిల్ల రక్తంలో ఇందాక నేను చెప్పాను కదా, ఈ సాంప్రదాయం ఎవరిది? ఇశ్రాయేలీయులది. మరి మనము ఇశ్రాయేలీయులం కాదా, యూదులం కాదంటే మనం కాదు. మనం ఎవరు? అన్యజనులం. అన్యజనులకు మరి ఆయన రక్షణ ఎలా వచ్చిందంటే, తమ స్వకీయ జనులు ఆయనను అంగీకరించకుండా తృణీకరించారు. ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాకని శాపవచనాలను పలికారు. అందును బట్టి వారికి శ్రమలు వచ్చాయి, మనకి రక్షణ వచ్చింది. ఆ దినాలలో క్రైస్తవులని భయంకరంగా హింస పెట్టినప్పుడు ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వారి నాలుకలను కట్ చేసేవారు. ఎవరైతే యేసు ప్రభు గురించి బోధిస్తారో వాళ్ళ గుడ్లను పీకేసేవాళ్ళు. ఎవరైతే యేసు ప్రభు గురించి ఆయన దేవుడు అంటే తలకాయలను నరికేసేవారు.
భయంకరమైన క్రూర హింసలు ఆ దినాలలో జరిగాయి. ఇంకా చూసినట్లయితే మనుషుల్ని తలకిందులుగా వేలాడగట్టి కారులో నుంచి చెట్లు కట్టేసి రాత్రిపూట వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, రోమియోలు పార్టీ చేసుకునేవాళ్ళు. ఈ పార్టీని మరి ఇప్పుడైతే మనకు లైట్లు ఇవన్నీ ఉన్నాయి, మరి ఆ దినాలలో ఏం పెట్టుకునేవాళ్ళు, రాత్రిపూట కాగడాలు పెట్టుకునేవారు. అంటే ఈ తారలో ముంచి మనుషుల్ని తలకిందులు వేలాడగట్టి వాళ్ళకి ఏం పెట్టేవాళ్ళు, నిప్పు పెట్టేవారు. ఆ తగలబడుతుంటే ఆ వెలుతురులో వీరు మందు తాగటం, ఎంజాయ్ చేయటం ప్రారంభించేవారు. చూడండి దేవుని బిడ్డలారా, ఎలాంటి భయంకరమైన దుశ్చర్యలో. ఇంకొంతమందిని అయితే తలకిందులుగా వేలాడగట్టి బాయిలు ఉంటాయి కదా, బాయి కానీ కాలువల దగ్గర తలకిందులుగా ముంచటం లేపటం. యేసు ప్రభు దేవుడు కాదు అని ఒప్పితే బయట తీర్చేవాళ్ళు. యేసు ప్రభు దేవుడు అంటే వాళ్ళు ముంచి అంతే క్రూరంగా చంపేసేవారు. భయంకరమైన చిత్రహింసలు ఆ దినాలలో పెట్టేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనకి అలాంటి శ్రమలు వచ్చాయా? అలాంటి శ్రమల్లో మనం ఉంటే నిజంగా నేను అడుగుతున్నాను, మీరు కానీ చర్చికి వెళ్తే మిమ్మల్ని జైలు వేస్తామని క్యానవా చేస్తే ఎంతమంది ఆదివారం చర్చికి వస్తారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. శనివారం పూట క్యాన్వాసు మోగిందనుకోండి, ఎవరైనా సరే యేసు ప్రభు చర్చికి వెళ్ళినా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ఆధారం జైలు వేస్తున్నాం అనేసి క్యాన్వాసు పోలీసులు తిరిగారు అనుకోండి, ఎంతమంది దేవుని కాడికి వస్తారు? హల్లెలూయా. 99% ఎవరో రారు. కరెంటు కూడా వచ్చి నేసినత్తమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి కఠోర శ్రమలో ఆ దినాలలో ఉంచారు. మనం చూసినట్లు ఒక 2 years బ్యాక్ కూడా మణిపూర్లో క్రైస్తవుల్ని ఎంతో మందిని మోసపోత కూర్చారు. మీరు చూసే ఉంటారు వీడియోస్ అన్ని. ఎందుకని? విద్వేషం. దేవుని యొక్క ప్రజలకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కష్టాలు శ్రమల్లో గుండా మనం వెళ్తున్నప్పుడు జయవీరులుగా ఆయన మనల్ని మారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథము 7:14 చదవండి. 7వ అధ్యాయం 14 వచ్చిన ప్రకటన గ్రంథం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ హతసాక్షుల గుంపుకి ఎవరు కాపురుగా ఉంటారు? ప్రభువే యేసుక్రీస్తే కాపురుగా ఉంటారు. ఇంక వారికి దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు. క్రీస్తు కొరకు భూలోకంలో వారికి ఆహారం పెట్టకుండా జైల్లో వాళ్ళు ఏం చేశారు? మలమల మార్చి చంపేటట్టు వాళ్ళు చేశారు. కానీ చనిపోయిన వారి కాపులు ఎక్కడికి వెళ్తాయి? దేవుని సింహాసనంలో బలిపీఠం కిందకి వెళ్ళి మొరపెడుతూ ఉంటాయి. వీరికి ఏమి పడతాయి? తెల్లని వస్త్రాలు, కిరీటాలు, జయవీరులుగా వారు ఉంటారు. ఈరోజు మనకి వాక్యాంశం పేరు ఏంది? జయవీరులు. చెప్పండి, జయవీరులు. ఈ జయవీరుల వల్లే మనం ఉండాలంటే క్రీస్తు కొరకు మనం ఏం భరించాలి? శ్రమలను భరించాలి. మనకు వచ్చే శ్రమలు, కష్టాలు, వాటి గుండా మనం వెళ్ళినప్పుడు దేవుని సింహాసనంలో
ఆయన ఎదుట మనము యుగయుగాలు ఉంటాం. మన కన్నీరు తురబడుతుంది, మన బాధలు పోతాయి, మన కష్టాలు పోతాయి. ఎండ దెబ్బలను ఈ కొసలో తగలదు. ఎండ దెబ్బకి ఎంతోమంది వెలువెల్లాడు చనిపోయినట్టు కూడా మనం చూస్తాం. అత్యధిక నమోదు ఎక్కడ? దశశంతులు మన పక్కనే. అయితే ఇంకా సూర్యోదయం అనేది ఉండదు. ఎందుకని? వారికి సాక్షాత్తుగా దేవుణ్ణే చూసే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైన ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏదైనా సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజల జలముల ముఖ ఎదుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును విడిచివేయను. హల్లెలూయా. ఇంకా నీ కష్టాలు బాధలు ఏమి ఉండవు. ఇంకా నువ్వు చేయాల్సిన పరిస్థితి అంతటికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని కోసం ఇన్ని కష్టాలు నీ సన్నిధికి వచ్చామని చూసి మనం ఏం చేస్తాం? ఆ దినాలలో ఏడుస్తూ ఉంటాం. ఎవరైతే ఆయన సన్నిధిలో ఏడుస్తారో ఆయన దగ్గరకు వచ్చి కన్నీరును తుడిచి హత్తుకుంటారు. హల్లెలూయా. చూడండి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత మహానందమైన సన్నిధానమో ఆ సన్నిధిలోనే దొరుకుతుంది. కావున మనమందరము ఏం చేయాలి? ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా సరే మందిరాన్ని మానుకోకూడదు. దేవుని సన్నిధానాన్ని మనము మానుకోకూడదు. దేవుని సన్నిధిలో మనం విజయవీరులుగా ఉండాలంటే కష్టాలను మనము అనుభవించాలి. నా మార్గం విశాల మార్గమా ఇరుకైన మార్గం అన్నాడా? ఇరుకైన మార్గం ప్రవేశించేవాడు జీవంలోనికి ప్రవేశిస్తాడు. అదే విశాలమైన మార్గంలో వెళ్ళినట్లయితే నీకు రావాల్సిన సుఖం అంతా భూలోకంలోనే వస్తుంది. భూలోకంలో కావలసిన పాపం అంతా ఉంటాయి. అనుభవించాల్సిన రాజభోగాలను అనుభవిస్తావు. కుదుకు ఎక్కడికి పోతావు? అగ్నియాలలో గురుజావలు యుగయుగాలు వేదనకరమైన నరకం కావాలో పరలోకం కావాలో దేవుడు ఈ పూట నీ ముందు ఉంచున్నాడు. ప్రతి కష్టానికి ప్రతి శ్రమకు ఖచ్చితంగా వాటికి ఆనందం అనేది వస్తుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, లైఫ్ ఈజ్ నథింగ్ వితౌట్ టెంప్టేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. జీవితంలో సమస్యలు శోధనలు వస్తాయి. వీటన్నిటిని మనము జయించి ముందుకు వెళ్ళినట్లయితే శోధించబడిన ప్రతి వారికి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని కష్టాలు దేవుని నమ్ముకుంటూ వస్తాయని వెనుదిరుగుతున్నావా? లోకంలో ఏంటంటే పాపం, లోకాశలో లోక కోరికల్లో దేవుని దగ్గర రాకుండా మిమ్మల్ని అడ్డుపడతాయి. మరి ఆ దినాలలో బోచుకోత కోసారు, రంపాలతో కోసారు, తలకాయలు తీశారు. మరి అయినా సరే వారు దేనికోసం నిలబడి ఉన్నారు. అట్లాంటి పరిస్థితి సాతానుడు కల్పించారు భయపడటానికి వారిని. కానీ మరి దినాలలో సాతాను వేసిన కొత్త బంధకాలు ఏంటో తెలుసా? టపాకులతో కాల్చేది లేదు, కప్పులతో కోసేది లేదు. హృదయమందు చేయబడు పాపం ద్వారానే నువ్వు నాశనం అవుతావు. అర్థమవుతుందా? నీ హృదయంతో చేసే పాపంతో, నీ కంటితో చూసే పాపంతోనే నాశనం అవుతావు. నీ శరీరమే నీకు ప్రధాన శత్రువు. ఈ శరీరంతో దేవుని కనపరుస్తున్నావా? నీ పాప కోరికలు చేస్తున్నావా? అది నీకు నీ హృదయానికే తెలుసు. కావున జారిపోకుండా చూసుకోండి. నోటి మాటల ద్వారా కలుగు పాపం కూడా ఉంటుంది. అన్యాయంగా అబద్ధాలు చెప్పినా దేవుడి కన్నా నువ్వు దేనైతే ఎక్కువగా ఇష్టపడతావో అంటే అది నీ దృష్టిలో విగ్రహాలతో సమానం. కావున దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు. దేవుని సన్నిధిలో ఎన్నాళ్ళు చేసిన ప్రతి అపరాధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మనకి ఏదైతే అవసరమో వాటిని దేవుడు మనకి వాటిని అన్నిటినీ దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ముందు మనం కష్టాలు వస్తేనే తర్వాత మనకి శ్రమలన్నిటి నుండి విముక్తి వస్తుంది. ముందు మన సుఖభోగాలు పొందే ఉంటుంది, తర్వాత మనం యుగాలు నరకంలో ఏడవలసి వస్తుంది. కావున దేవుడు జయవీరుల జాబితాలో మనల్ని ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారం 7వ ముద్రను ఇప్పినప్పుడు ఏం జరుగుతున్నది వాటి సంభవాలను మనం తెలుసుకోవడం. కావున ఎవరు మిస్ అవ్వకుండా మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకుందామండి.